అవతార్ నరసింహ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉగ్ర నరసింహ అవతారం చూపిస్తుంది. ఒక పక్క బ్రేక్ ఈవెన్లు కాక బడా ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటే, ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఎవరూ ఊహించలేదు. నిన్నటితో 200 కోట్ల క్లబ్ లో అడుగులు పెట్టిన ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ గా ట్రిపుల్ సెంచరీని పెట్టుకుంది. అయితే టచ్ కావడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గురువారం ఒకే రోజు వార్ 2, కూలీ 2 రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి థియేటర్లు సర్దడమే ఎగ్జిబిటర్లకు మహా కష్టంగా ఉంది. అలాంటి పాత సినిమాలు కొనసాగించే సీన్ లేదు. మెయిన్ సెంటర్స్ మినహాయించి తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న బీసీ కేంద్రాల్లో మహా అవతార్ నరసింహకు సెలవు ఇవ్వక తప్పదు. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయని, మూడో వారం వీకెండ్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి. మామూలుగా పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలకు చూస్తామని, కానీ మహా అవతార్ నరసింహ వాటికి ధీటుగా నిలుస్తుందని ట్రేడ్ టాక్. ఇప్పటికీ చూడకుండా మిస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ కావాలని వారాంతం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. హైక్ లేకుండా సాధారణ ధరలకే అమ్మడం నిర్మాతలకు సానుకూలంగా మారింది. లెక్కల సంగతి పక్కన పెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహా అవతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కు ఒక లెసన్ లాంటిది. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తి మీద పెట్టుకుని చూస్తారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా 300 కోట్లు దాటేసేది. కానీ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దీనికొచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు సైతం యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారట.